తిరుపతి తిరుమల లడ్డు వివాదాన్ని ఉద్దేశించి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. తిరుమలలో గత పాలకులు పురావస్తు శాఖ అనుమతులు లేకుండా పురాతన మండపాలను లాంటివి కూల్చివేసిన లడ్డు తయారీలో అపవిత్రమైన పదార్థాలను వినియోగించారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మౌన దీక్షలో ఉండడం హిందూ సనాతన ధర్మానికి అత్యంత ప్రమాదకరమని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తుల మనస్సును గాయపరిచే విధంగా గతంలో తిరుమల లడ్డు తయారీపై నేడు జరుగుతున్న చర్చను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించి శ్రీవారి ఆలయ పవిత్రతను కోట్లాది మంది భక్తుల మనోభావాలు కాపాడాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హిందూ సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారా అని మాకు సామాన్య భక్తులకి నేను చిన్నవాడిని అనుమానాలు కలుగుతున్నాయి. స్వామీజీలు దయచేసి మౌనం వీడండి. ఈరోజు లడ్డు మీద దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. హిందువుల మనోభావాలు గాయపడ్డాయి. స్వామివారి లడ్డులో ఇలాంటి నెయ్యి వాడారా అని చెప్పి మదన పడిపోతున్నారు. కానీ మఠాధిపతులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈరోజు తిరుమల కొండపైన అనేక మఠాలు ఉన్నాయి, చరిత్ర కలిగినటువంటి మఠాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. పెద్ద జీయర్లు చిన్న జీయర్లు ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు తిరుమల కొండ మీద అధికారులు వచ్చారు, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ కూటమి ప్రక్షాళన ప్రారంభమైంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈఓ శ్యామలరావు గారికి, అదేవిధంగా వెంకయ్య చౌదరి గారికి, అడిషనల్ ఈఓ గారికి, అయ్యా తిరుమల కొండపై ఉన్నటువంటి ల్యాబ్లో ఒక అనుభవం లేని వ్యక్తిని సీనియర్ అనలిస్ట్గా ధర్మారెడ్డి తీసుకొచ్చి ఈరోజు ఉదారంగా జీతం ఇస్తున్నారు. అదే వసతి కల్పించారు, కారు ఇచ్చారు. ఆయనకు అవగాహన లేదు, అనుభవం లేదు. ఒక రిటైర్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు కోట్లాది రూపాయల నెయ్యితో ముడి సరుకులతో ముడి పెడితే ఇలానే ఉంటాయి. ఇప్పటికైనా ఆ శ్రీనివాస్ అనే ఒక అనలిస్ట్ని, రిటైర్ అయిన వ్యక్తిని సాగనంపి ఎవరైతే అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తిని సీనియర్ అనలిస్ట్గా ఈరోజు